అందరికి నమస్కారం. న్యూ ఇండియా న్యూ థాట్స్ ఛానల్స్కి స్వాగతం. సో ఈరోజు కొంత చాలా ఆలోచించి చాలా మదన పడి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో దయచేసి ఈ వీడియో అందరూ విని అందరూ షేర్ చేసిన తర్వాత మీ ఒపీనియన్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే చాలా బాధాకరంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్గా ఇది దేని గురించి అంటే, రీసెంట్గా సినిమా రిలీజ్ అయింది. సో ముందుగా ఆ సినిమా ఓపెనింగ్ రోజు కొంత దురదృష్టమైన సంఘటనలు జరిగినాయి. సో అక్కడ ఒక ప్రాణం కోల్పోయింది. ఆ లేడీకి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ ముందు మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు డైరెక్టర్ సుకుమార్ గారిని ఒక క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా. సార్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ వై యూ వేస్టెడ్? మీరు ఎందుకు మీ 5 ఏళ్ళ అమూల్యమైన టైం వేస్ట్ చేసుకున్నారు? మీది ఎక్కడో ప్రెస్ మీట్లో విన్నాను, మీరు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నారు. మీరు 5 ఏళ్ళు ఇచ్చారు, మీ 5 ఏళ్ళు తీసుకున్నానని. అసలు ఈ స్టోరీ లైన్కి, ఈ స్టోరీ తీయటానికి, దీనికి మీరు ఏదైతే అంత తపన పడింది ఏంటి? మీరు కొత్తగా సమాజానికి నేర్పింది ఏంటి? ఈ మాత్రం దానికి మీరు 5 సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డారు అనేది ఫస్ట్ మై క్వశ్చన్. రెండోది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యు ఆర్ బేసికల్లీ ఎ మ్యాథమెటిక్స్ లెక్చరర్ అండ్ బోత్ ఫిజిక్స్ ఆల్సో. మీరు కూడా మీ చదువుని ఇలానే సంపాదించారా అనే డౌట్ వస్తుంది ఒకటి. ఎందుకంటే మీరు అనొచ్చు, ఏంటంటే ఇప్పుడు అంతా సినిమాలు చూసే చెడిపోతారా, సినిమాలు చూసే బాగుపడతారా అంటే, ఈ క్వశ్చన్కి ఎట్లా ఉంటుంది అంటే, ఇత్తు ముందా చెట్టు ముందా అన్న క్వశ్చన్ వస్తుంది. సో ఎట్లా అంటే, కొంత సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులు ఆ సమాజం స్పృహని, ఆ సమాజంలో మంచిని మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప, మంచోళ్ళంతా ఏం చేసిర్రు, మంచోళ్ళంతా ఏం ఉద్ధరించారు, చెడ్డోళ్ళంతా చెడిపోతారా అనే ఫిలాసఫీ తీసుకొని మాట్లాడితే, మీరు ఏదైతే సినిమాలో చూపించిన పాయింట్స్నే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఏదైతే ఒక యాటిట్యూడ్నో లేకపోతే ఒకదాన్నో ప్రజెంట్ చేయటం కోసము మొత్తం వ్యవస్థలంతా కూడా ఏదో పనికిరాని వ్యవస్థలు, మనం అనుకుంటే ఆ హీరో ఎలివేషన్లో ఉన్న యాటిట్యూడ్ని చూపించడం కోసము మన భారత రాజ్యాంగంలో ఉన్న ఒక గొప్ప సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ని అవమానించి, అట్లనే మన భారతదేశంలో అత్యంత ప్రెస్టీజ్గా భావించే సివిల్ సర్వెంట్స్ని అవమానంగా చేసేసి మీరేంటో క్యారెక్టర్ని వెలివేట్ చేయటం వల్ల రేపు పొద్దున్న ఇదే బిహేవియర్తో మీ ఇంట్లో మీ పిల్లలు రేపు ఇట్లానే మీకు సమాధానాలు చెప్పి, రేపు పొద్దున ఇదే యాటిట్యూడ్ని అవలంబించి ఇదే పిల్లలు ఏదైతే సోకాళ్ళు ఇప్పుడు యూత్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని కొట్టడానికి గ్యారంటీ ఏంటి? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని సరిగ్గా చూసుకుంటారని గ్యారంటీ ఏంటి? మీరు ఏదైతే హీరోని ప్రొజెక్ట్ చేసే క్రమంలో మీరు ఎన్ని తప్పిదాలు చేశారో మీకు అర్థమవుతుందా? అసలు మీరు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అసలు ఈ మెసేజ్ ఇవ్వడానికి మీరు 5 ఇయర్స్ ఏదో హీరో గారి టైం తీసుకున్నాను, హీరోయిన్ గారి టైం తీసుకున్నాను అని మీరు చెప్పడం ఏంటి? అసలు దీంట్లో ఏముందని? అసలు ఈ సినిమాని అంటే మీరు జస్ట్ ఒక రోడ్లో స్ట్రైట్గా నడవచ్చు అంటే, ఇట్లా నడిచి మనిషికి బోరు కొట్టింది కాబట్టి వెనక్కి నడవండరా అని చెప్పి మీరు నేర్పిస్తున్నారు, అంతే కదా? అంటే మనిషి అనేవాడు ముందే నడుస్తాడా, వెనక కూడా నడవచ్చు అనేది మీరు ప్రతిదీ కూడా, వాడు ఇట్లా ఉంటాడు, ఇట్లా ఎందుకు ఉంటాడు, ఇట్లా కూడా ఉండొచ్చు, వాడు బట్టలు ఎందుకు, రేపు పొద్దున మీరు ఇంక రాబోయే సినిమాలు ఇవి కూడా తీస్తారా? ఇప్పుడు దాకా బట్టలు వేసుకున్నాం కాబట్టి బట్టలు వేసుకున్నాడే తప్పు, బట్టలు ఇప్పినోడే కరెక్ట్ అని కూడా చూపిస్తారా? ఏమి ఇస్తున్నారు మీరు మెసేజ్ సమాజానికి? మీరు మన పొలిటికల్ సిస్టంలో ఏదో అంతా పొలిటీషియన్స్ అంతా కరప్ట్ అయినట్టు, ఇట్లా ఏదో పైసలు ఇచ్చేస్తే పదవులు వచ్చేస్తాయని, ఇప్పుడు మొత్తం మరి ఒక పని చేద్దాం, మీకు ఓపెన్గా ఒక ఛాలెంజ్. ఇవాళ మరి మమ్మల్ని ఒక ఆంధ్రప్రదేశ్కో ఒక తెలంగాణకో సీఎంని చేయండి మమ్మల్ని. మరి మేము ఒక 1000 కోట్లు మొత్తం అంతా సమీకరించుకొని మేము ఒక 1000 కోట్లు నీకు పంపిస్తాము, నువ్వు ఒక సీఎం చెయ్యి. ప్రజలు ఎంతో ముందు చూపుతో, ప్రజలు ఎంతో విజ్ఞతతో వాళ్ళ నాయకుల్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఆ నాయకులకి ఒక ప్రాసెస్లో ఒక సీఎంని ఎన్నుకుంటారు. మన ఒక పొలిటికల్ సిస్టమ్ని మనమే అంత దిగజార్చుకొని
పైసలుంటే ఏదైనా అయిపోతుంది అంటే మీరు ఒక మాట ఏదో వాడారు దాంట్లో, ఏదో 10 lakhs ఇస్తే హై క్లాస్ బ్రోకరేజ్ వస్తుంది, 10 కోట్లుకి నా వాల్యూనా అని. మరి అట్లనే వాళ్ళు అందరినీ కూడా వెలకడితే, ఆ వెలకట్టే దాంట్లో మీ వాళ్ళు ఉండొచ్చు, మన వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా. సో ఎటు తీసుకెళ్తున్నారు మీరు? ఏంటి అంటే ఈ సినిమాని మీరు డైరెక్ట్ చేయటం కోసము ఏదైతే మీరు దీనికి 5 years మీరు గడ్డాలు పెంచేసుకొని మీ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ ఏదో అప్పుడు నాగ చైతన్య గారిది మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ 1 movies ద వే మనిషి ఒక ఆలోచన శక్తిని పెంచేటట్టు ఉంటాయని చెప్పేసి ఈవెన్ మనం సోకాళ్ళు పెద్ద డైరెక్టర్ అని చెప్పుకునే ఉన్నారు, ఇంకా సార్ పేరు మనం ఎందుకు తీసుకోవటం, కానీ వాళ్ళకి మించి కూడా మీరు ఒక మంచిని సమాజంలో ఎక్కువగా తీసుకెళ్తారు అని నమ్మే వాళ్ళల్లో నేను కూడా ఒకనే పర్సనల్గా. బట్ యూ టోటలీ డిసప్పాయింటెడ్ అస్. ఈ వ్యవస్థని మేము ఇప్పుడు మా పిల్లలకి ఇది చూపించి మేము ఏం నేర్పించాలంటారు? మాకు అది చెప్పండి ఫస్ట్. మేము మా పిల్లలకి ఇది చూపించి మేము ఏం నేర్పించాలి? ఇప్పుడు వాళ్ళని ఏమమ్మన్న వాళ్ళ మేము ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత ఈరోజు ఉన్న ఏదైతే సోషల్ మీడియా యుగంలో పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారో మీ అందరికీ తెలుసు. మన మీద కొంత బాధ్యత ఉండాలి. ఏంటి మీరు చేస్తుంది? ఏంటి ఆ సినిమాలో మొత్తం మీద అసలు వాట్ ఈజ్ యువర్ పాయింట్? మీరు ఏమి చెప్పాలనుకున్నారు? సో మీరు అటు పొలిటికల్ సిస్టమ్ని మొత్తము ఏదైతే ఉందో దేనికి పనికిరానట్టు, పైసలకి అంత అయిపోతుంది అన్నట్టు, మీకు ఒక పొలిటికల్ లీడరు, ఆ పొలిటికల్ లీడర్కి ఉన్న కమిట్మెంటు, ఆ సమాజంలో వస్తున్న మార్పులు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా, ఒక కంపెనీ తీసుకురావాలన్నా ఆ పొలిటికల్ లీడర్ పడే తపన, ఇవన్నీ మీకు తెలియదు. అంటే తెల్లబట్టలు వేసేసుకున్నారు, వాళ్ళు పోయి కుర్చీలో కూర్చున్నారు, ఈజీగా మనీ వచ్చేస్తాయనా? మీరు అన్నారు మీరు 5 ఏళ్ళు కష్టపడితే మీకు సోకాలు ఇంత పబ్లిసిటీ చేసుకుంటే మీకు ఆ రూపాయి వచ్చింది. ఎవరికి రూపాయి ఊరికే రాదు. మనం కొన్ని ప్రొఫెషనల్స్ని ఇట్లా మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం, తీసేసుకొని వాళ్ళ మీద ఉన్నా లేనా రాళ్ళేస్తాం. సో బాధాకరం ఏంటి అంటే మీరు ఒక హైలీ క్వాలిఫైడ్ అయి ఉండి ఒక డైరెక్షన్లోకి వచ్చినప్పుడు మీరు కూడా ఓకే మీరు అంత చదివి వచ్చారు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీ అంటేనే దాంట్లో దాంట్లో అదొక పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్టు. పెద్ద హీరోలు కొడుకులకి చదువులు ఎందుకు అవ్వలేదు, చదువు లేని వాళ్ళందరూ సినిమాల్లోకి వచ్చి వాళ్ళ వాళ్ళ ఏదైతే ఉందో ఆ మొనోపలిని అంతా ఇట్లా రుద్ది సినిమాలు చూపిస్తున్నారని పబ్లిక్కి అనేది ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. సో మీరు ఏదో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ యొక్క స్కిల్స్తో వచ్చినప్పుడైనా మీరు ఆ సోకాల్డ్ అంటే కొంత నేను పదాలు వాడకూడదు అనుకుంటున్నాను, అలాంటి ట్రెండ్ నుంచి అని మీరు బయటకు వచ్చి ఇదే 5 ఏళ్ళు మీరు అరే ఒక్క సినిమా రాబోయే 20 ఏళ్ల పాటు భవిష్యత్తు ఫ్యూచర్ గురించి ఆలోచించే ఒక మంచి సినిమా తీద్దాం. దాంతో మొత్తం యూత్ కానీ మొత్తం సమాజం అంతా కూడా మన భారతదేశం నెక్స్ట్ కమింగ్ 25 years డెవలప్ కంట్రీ అవబోతుంది కదా, దానికి తగ్గట్టు మనం సినిమా తీద్దాం. ఆ సినిమా మనకు 1-time అచీవ్మెంట్లా ఉండాలి అని ఎందుకు ఈ 5 ఏళ్ళు దాని మీద మీరు దృష్టి పెట్టలేదు? మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని మాకు పక్క మీరే చెప్తున్నారు సినిమాలో. మరి మనీ కోసం ఇదంతా మీరు ఇంత దిగజారిపోయి పని చేశారా అన్న మా డౌట్ వస్తుంది. సో మీరు వీటన్నిటిని ఒకసారి మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోండి. ఇది మా సజెషన్ అంటారో రిక్వెస్ట్ అనుకుంటారో ఏదో కానీ, వీ డింట్ ఎక్స్పెక్టెడ్ సచ్ వాట్ యూ కాల్ దట్స్ నాట్ ఈవెన్ ఏ ఫిల్మ్ ఆల్సో, వీ కాంట్ నేమ్ ఇట్. ఇట్ ఏ గ్రేడ్ ఫిల్మ్ అన్నా కూడా మాకు అర్థం కావట్లేదు. దానికి ఏం గ్రేడ్స్ పెట్టాలనేది, ఏ లోవెస్ట్ గ్రేడ్ ఏదైనా పేరు తీసుకుంటే అది కూడా ఫీల్ అవుతుందేమో అనిపిస్తుంది మాకు. సో బెటర్ మీలాంటి వాళ్ళు సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకండి. సో దీనివల్ల పెద్దగా ఏమి ఉపయోగం ఉండదు. మీకు ఎక్కడో ఉన్న గ్రడ్జ్నంతా తీసుకొచ్చేసి దాన్ని మీరు సినిమాలో పెట్టేసి అదే అంతా అయిపోతుంది, అంత సొసైటీ అంతా అట్లనే ఉంటుంది అనేది దట్స్ నాట్ కరెక్ట్. అందుకోసం మీరు ఏమైనా చేయగలిగితే సమాజం, బికాజ్ యూ హ్యాడ్ దట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ డైరెక్టర్. అదే ఒక లేమ్యాన్నో కామన్ మ్యాన్నో అయితే మేము ఎక్స్పెక్ట్ చేయము, మేము అడగను కూడా అడగము. యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్ అండ్ వేర్ ఇస్ మోర్ ఓవర్ యు ఆర్ ఇన్ ఏ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. సో దాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారని దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్స్ నాట్ టోటల్లీ అన్ఎక్స్పెక్టబుల్ టు డిఫేమ్. మీరు ఇంకొకసారి ఆ డిఫేమ్ చేస్తే మాత్రం పొలిటికల్ సిస్టమ్ని
ఈ ఒక ఐపీఎస్ పోలీస్ సిస్టమ్ని కానీ కలెక్టర్ ఐఏఎస్ఎల్ సిస్టమ్స్ని కానీ మీరు డిఫేమ్ చేస్తే ఐ డజంట్ బిలాంగ్ టు దోస్ ఫ్యామిలీస్, బట్ దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. వీ షుడ్ ఆల్ రెస్పెక్ట్ దెమ్, వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చెల్లా చెదరుగా మాట్లాడేసి ఒక పైసలకే అంతా అయిపోతుంది అనేటట్టు చేస్తే మాత్రం ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ అందరికి కూడా బాధిస్తుంది, ప్రతి ఒక్కరు దీని మీద స్పందించండి, మీరందరూ కూడా దీని మీద మాట్లాడండి. ఇది మనకి ఏ వ్యక్తితోనో ఏ వ్యక్తుల గురించో మనం మాట్లాడట్లే, మన వ్యవస్థని మనమే చిన్న చూపు చేసుకొని మన కళ్ళతో మనమే పొడుచుకొని ప్రతిసారి వ్యవస్థలు బాగోవట్లేదు అంటే ఎట్లా అవుతాయి? వ్యవస్థలు బాగా అవ్వాలి అంటే ఒక సిస్టమ్ని కంటిన్యూగా అందరూ అదే ప్రయత్నం చేయాలి. ఇవాళ అరబ్ దేశాల్లో రేపులు ఎందుకు జరగవు అంటే అక్కడ ఒక సిస్టమ్ని కంటిన్యూగా వాళ్ళు వ్యక్తులు మారచ్చు, అక్కడున్న వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వ్యవస్థ ఒకటే ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్లో ఏదైతే ఇప్పుడు ఒక వెస్ట్రన్ కంట్రీస్లో కానివ్వండి, ఒక అరబ్ కంట్రీస్లో కానివ్వండి, వాళ్ళ మైండ్లో అక్కడున్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కానివ్వండి, బిజినెస్ పర్సన్స్ కానీ కంటిన్యూగా అక్కడున్న కామన్ పబ్లిక్ మైండ్లో ఏం చేస్తారు, కంటిన్యూగా పాజిటివ్ డెవలప్మెంట్ యాటిట్యూడ్ మాత్రమే ప్రొజెక్ట్ చేస్తారు. వాళ్ళకి పైసలు ముఖ్యం కాదు, కంట్రీ ముఖ్యం. సో ఆ కంట్రీ పబ్లిక్ ఎప్పుడు నిరంతరం కంట్రీ గురించి ఆలోచించాలి, పాజిటివ్గా ఉండాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచిగానే ముందుకెళ్ళాలి అనే ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో ఉంటారు. కాబట్టే ఆ దేశాలు కంటిన్యూగా డెవలప్మెంట్ అవుతుంటాయి. సో మీలాంటి వాళ్ళు కూడా వచ్చేసి ఎవరో అనామకుల్లాగా ఏదో ఒక ఫిల్తీగా తీసేసి, we didn't expect it. We are always treated you as one of the top directors in film industry. So kindly keep that respect. Thank you for watching this video.